ప్రస్తుతం మూసీ ప్రక్షాళన నేపథ్యంలో మనకు వినిపిస్తున్న పేర్లు సబర్మతి, థేమ్స్. ఈ రెండింటిని సీఎం రేవంత్ సహా చాలా మంది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. అయితే అక్కడ ఏం చేస్తే ఆ రెండు నదులు బాగుపడ్డాయో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఇప్పుడు మనం ఆ ప్రయత్నం చేయబోతున్నాం. ఒక దశలో మురికి కూపంగా మారి జీవం కోల్పోయి ఇక ఎందుకు పనికి రాదు అనుకున్న సమయంలో అద్భుతాలు ఎలా జరిగాయో చూద్దాం. ఆ నదులకు రాజయోగం పట్టి మహర్దశ రావడానికి ఎన్నెన్ని సంఘర్షణలు జరిగాయో చూపిస్తాం. పాలకుల గట్టి సంకల్పం ద్వారా సాధ్యమైందో తెలుసుకుందాం. మూసిని ఇప్పుడు బాగు చేద్దాం అనుకుంటే ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో అందరూ చూస్తున్నదే. కానీ సబర్మతి, థేమ్స్ నదుల తలరాత ఎలా మారిందో చూస్తే గనక అందరి కళ్ళు తెరుచుకోవడం. సబర్మతి, థేమ్స్ ఎలా బాగుపడ్డాయి? ఎదురైన ఆటంకాలను ఎలా అధిగమించాయి? అదే బాటలో మూసీ మురికి కూడా వదులుతుందా? అడ్డుపడే నేతల ముసుగు తొలగించడం ఖాయమా? మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు? సవాళ్ళెన్ని వచ్చినా సర్కార్ ఇక ముందుకేనా? గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటేనే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? రైట్. సీఎం రేవంత్ పదే పదే సబర్మతి గురించి చెబుతున్నారు. అదే విషయం ఎందుకు గుర్తుకు చేస్తున్నారని అంతా అనుకోవచ్చు. కానీ అది తెలుసుకోవడం అందరి బాధ్యత కూడా. అహ్మదాబాద్ మధ్యగా ప్రవహించే సబర్మతి నది ఒకప్పుడు అచ్చం మన మూసీ నది మాదిరిగానే ఉండేది. మన హైదరాబాద్లో ఎలాగైతే మూసీ మధ్య నుంచి ప్రవహిస్తుందో అలాగే అక్కడ కూడా. కానీ సబర్మతి దశ మాత్రం తిరిగిపోయింది. కాదు, దశ తిప్పేశారు. సంకల్పం గట్టిదైతే పని జరుగుతుంది అని మోడీ అనుకున్నారు. సబర్మతిని అందమైన నదిగా మార్చేశారు. మన దగ్గర కూడా మూసీ నది దశ మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. నదితో పని ఏముంది, ఏం వస్తుంది అనుకోవద్దు. జలవనరుల చుట్టూనే నాగరికత ఉంటుంది. పల్లెలైనా, పట్టణాలైనా, నగరాలైనా ఏదో ఒక నది, చెరువు ఆదరువుగా ఏర్పడ్డవే, విస్తరించినవే. వీటిని, పర్యావరణాన్ని వేరు చేసి చూడలేం. అందుకే అంత ప్రాధాన్యం. ఇదే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకసారి సబర్మతి దగ్గరికి వెళ్దాం. మన మూసీ మాదిరిగానే ఆ నది కూడా ఒక దశలో మురికి కూపంగా మారిపోయింది. జీవం కోల్పోయింది. చుట్టూ అపరిశుభ్రత, చెత్త వాతావరణం. వీటికి తోడు ఆక్రమణలు, మురుగునీటి వ్యర్థాలు. ఒక్కటేమిటి, ఇప్పుడు మన మూసీ ఉన్నట్లుగానే సబర్మతి కూడా ఉండేది. నదికి, నగరానికి లింక్ తొలగిపోతే ఎలా ఉంటుందో ఒకప్పుడు సబర్మతి చూస్తే అర్థమవుతుంది. నీళ్లు లేక క్రికెట్ గ్రౌండ్గా, సర్కస్లకు వేదికగా అయింది సబర్మతి. అలాంటి దశ నుంచి మొత్తం కథ మార్చేశారు మోడీ. సబర్మతి రివర్ ఫ్రంట్ ఒక సంకల్పంతో మొదలైంది. మొదట్లో అది పగటి కలే అనుకున్నారు అంతా. ఒక అడుగు ముందుకు పడితే 3 అడుగులు వెనక్కి పడుతుందన్నారు. అయ్యేది కాదు, పోయేది కాదన్నారు. కానీ అసాధ్యం సుసాధ్యమైంది. ఎలా జరిగిందో చూద్దాం. సబర్మతి రివర్ ఫ్రంట్ కథ 1990ల నాటిది. 1997లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. 2001లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన పట్టణ ప్రణాళిక ప్రాజెక్టుగా దీన్ని రూపొందించాలని ఆయన కలలు కన్నారు.
అయితే అనుకున్న వెంటనే ఇంత పెద్ద పని ఏదీ జరగదు కదా, అందరినీ ఒప్పించాలి, మెప్పించాలి, తరలించాలి, ఎంతో సంఘర్షణ, ఇవన్నీ జరిగాయి. 2005 వరకు ఇవే గొడవలు, సమస్యలు. కానీ 2005లో మాత్రం నిర్మాణాలు మొదలయ్యాయి. ఆక్రమణల తొలగింపు మొదలు చేసిన పనులతో 2012 నాటికి సబర్మతికి ఒక రూపు వచ్చింది. వాటర్ ఫ్రంట్ సహా బ్యూటిఫికేషన్, గ్రీనరీ, చుట్టూ పార్కులు ఏర్పాటు చేశారు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 2012లోని ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సబర్మతి తీరంలోని మోడీ ఆధ్వర్యంలో నిర్వహించడంతో అంతర్జాతీయంగా టూరిజం మ్యాప్లోకి ఈ నది వచ్చింది. మారిన సబర్మతి ఎలా ఉందో బాహ్య ప్రపంచమంతా చూసింది. ఇక సెప్టెంబర్ 17, 2014న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సతీ సమేతంగా సబర్మతి రివర్ ఫ్రంట్ను చూసి అద్భుతమన్నారు. పర్యావరణ మెరుగుదల, సామాజిక మౌలిక సదుపాయాలు, అలాగే స్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా సబర్మతి రివర్ ఫ్రంట్ జనానికి అందుబాటులోకి వచ్చింది. నదికి రెండు వైపులా గోడలు ఏర్పాటు చేశారు. వరదలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా తీర్చిదిద్దారు. అలాగే మురికి నీళ్లు, పారిశ్రామిక వ్యర్థాలు సబర్మతిలో కలవకుండా కొత్త సీవేజ్ ట్రీట్మెంట్, అలాగే వరద నీటి ప్రవాహం కోసం మరిన్ని ఏర్పాటు చేశారు. దీంతో మురికి నుంచి సబర్మతికి విముక్తి కలిగింది. సబర్మతి రివర్ ఫ్రంట్ కల సాధ్యం చేయడానికి ఆక్రమణలకు గురైన 501 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న భూమిలో 85% ల్యాండ్ను ప్రజలకు మౌలిక సదుపాయాలు, వాకింగ్ ట్రాక్, పార్కుల వంటి వాటికి కేటాయించారు. మరో 15% వాణిజ్య అవసరాలకిచ్చారు. భూమి స్వాధీనం సమయంలో మూసి మాదిరిగానే చాలా శక్తులు అడ్డుపడ్డాయి, కానీ వాటిని అధిగమించారు. ఆగస్టు 2022లో రివర్ ఫ్రంట్ ను మరింత ఆకర్షణీయంగా మార్చేలా పాదాచారుల కోసం అటల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ తో నది మధ్యలో నిలబడి నీటి ప్రవాహాన్ని చూసేలా తీర్చిదిద్దారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సైక్లిస్టులు కూడా ఈ బ్రిడ్జిని ఉపయోగించుకుంటున్నారు. ఇవే కాదు, సబర్మతి చుట్టూ రివర్ ఫ్రంట్ మార్కెట్, లాండ్రీ క్యాంపస్ వంటివి తెచ్చారు. వెండింగ్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయించారు. నగరంలో పచ్చదనం పెంచేందుకు SRFD ప్రాజెక్టు ద్వారా 1,00,000 మొక్కలు నాటారు. బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ ప్రణాళికలతో ఎయిర్పోర్ట్ కు అహ్మదాబాద్ లో ఒక చోటు నుంచి మరో చోటికి ఈజీగా వెళ్లేలా తీర్చిదిద్దారు. సబర్మతి రివర్ ఫ్రంట్ 120 కంటే ఎక్కువ స్థానిక, అలాగే వలస, అరుదైన పక్షి జాతులకు ఆలవాలంగా మారింది. 45,000 చెట్లు ఉన్నాయి. 11 కిలోమీటర్ల మేర పాదచారుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏ వెహికల్ వచ్చి ఢీకొంటుందో అన్న టెన్షన్ లేదు. సబర్మతి తీరానికి వెళ్తే నగరవాసికి చాలా రిలీఫ్ వచ్చేలా తీర్చిదిద్దారు. ఆధునిక భారతదేశంలో పట్టణ ప్రణాళిక అభివృద్ధి హిస్టరీలో ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే అది సబర్మతి రివర్ ఫ్రంట్ మాత్రమే. అలాగే లండన్ థేమ్స్ నది కూడా ఇలాగే కొత్త రూపు సంతరించుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ నది ఒకప్పుడు మురికి కూపంగా ఉండేది. పారిశ్రామికీకరణ ఊపందుకోవడం, నగర జనాభా పెరిగిపోవడంతో ఇంగ్లాండ్ పట్టణాల మీదుగా ప్రవహించే థేమ్స్ నదిలో వ్యర్థాలు కలవడం పెరిగిపోయాయి. 1850లో అయితే థేమ్స్ ఒడ్డున నిలబడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒక్కటే కంపు. ఇప్పుడు మనం మూసి ఉన్నట్లు. బ్యారియర్ను నిర్మించారు. మన మూసీకి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు ఉండడంతో హైదరాబాద్ కు పెద్దగా వరద ముప్పు లేదు. ఒక సమస్యను గతంలోనే మన వాళ్ళు సాల్వ్ చేశారు మన దగ్గర. థేమ్స్ రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించారు. వరద వచ్చినా తట్టుకునేలా తీర్చిదిద్దారు. బ్రిడ్జిలు కట్టారు. పాదచారుల కోసం ఏర్పాట్లు చేశారు. నదిలో బోటింగ్ కూడా ఉంటుంది. థేమ్స్ ప్రవాహం అంతా చుట్టూ చెట్లు, పార్కులతో ఒక రిలీఫ్ సెంటర్ గా ఉంటుంది. సివరేజ్ కోసం ప్రత్యేక నెట్వర్క్ రెడీ చేశారు. మురికి కలవదు. శుద్ధి అయిన నీటిని మొక్కలకు పోసేలా అంతా ఓ పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఉంటుందక్కడ. సో అటు సబర్మతి, ఇటు థేమ్స్
ఈ 2 ఎగ్జాంపుల్స్ చూశాక, ఆ నదులు ఇప్పుడు కలకలలాడుతున్న దృశ్యాలు చూశాక మూసి మారడమా వద్దా అన్నది హైదరాబాదీలే నిర్ణయించుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.